సో ఇది చెప్పాలంటే కూడా నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. అసలు పెద్ది సుదర్శన్ అన్నకి ఏం జరిగింది? మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి, చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి. సడన్గా ఎందుకు హార్ట్ అటాక్ రావడం జరిగింది? దీనివల్ల కొన్ని కారణాలు ఉన్నాయేమో, అది ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పారు. నేను దాంట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గురించే మాట్లాడతాం మనం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది? హెల్త్ బులెటిన్లు అయితే ఇస్తున్నారు, చాలా విషమంగా అవుతుంది పరిస్థితి. కానీ హెల్త్ బులెటిన్లో ఓకే మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. ఎస్, డాక్టర్లు చేయాల్సిందంత చేస్తారు, అంతే. పైన దేవుడు ఉంటాడు. ఇక్కడ మిరాకిల్ ఏంటంటే పెద్ది సుదర్శన్ అన్న కనుక బయటికి వస్తే, త్వరలో రావాలని కోరుకుందాం. హాస్పిటల్ నుంచి హ్యాపీగా నవ్వుతూ బయటికి వస్తే ఫస్ట్గా మొక్కాల్సింది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తర్వాత మొక్కాల్సింది డాక్టర్. ఏదైతే హార్ట్ అటాక్ వచ్చి గుండె అనేది ఆగిపోయిన పరిస్థితిలో దాన్ని మళ్ళీ సిపిఆర్ చేసి బతికించారు చేసాం, గుండెను బతికించారు చేసాం. ఆ డాక్టర్ యాక్సెప్ట్ చేశారు, పునర్జన్మ ఇవ్వడం జరిగింది ఆ తల్లి. ఇలాంటి సిచ్యువేషన్లో యశోద తీసుకురావడం జరిగింది, ట్రీట్మెంట్ నడుస్తుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సీతక్క గారు, ప్రభుత్వం నుంచి హరీష్ రావు గారు, చాలామంది కూడా, సత్యవతి రాథోడ్ అక్క గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అందరూ కూడా, అగ్రనేతలు అందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ గారు అందరూ కూడా వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేయడం డాక్టర్లని. మీరు చూసా, వరంగల్ ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు దండం పెట్టి మరీ చెప్పడం జరిగింది, ఇంకా కుదిరితే మీరు తప్పుగా అనుకోండి, ఇంకా సీనియర్ డాక్టర్లో ఉంటే అసెండ్ చేయండి, అన్న కేసుకి తొందరగా బయటికి రావాలి, నవ్వుతూ బయటికి రావాలి, మరీ సార్లు చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. తర్వాత యశోద తీసుకొచ్చిన తర్వాత యశోద కూడా మన మాజీ సీఎం కేసీఆర్ గారు రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. అంటే అందరూ కూడా ఎంత కుదిరితే ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ప్రయత్నిస్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కాపాడారు. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే 25 నుంచి 35 నిమిషాలు హార్ట్ ఆగిపోవడం జరిగిందో ఆ టైంలో బ్రెయిన్కి ఆక్సిజన్ అందరం మానేసింది. సో ఆక్సిజన్ పోకపోవడం వల్ల కొద్దిగా బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పారు. బేసిక్ ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ హార్ట్ ఆగిపోతే 5 నుంచి 5-6 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ లేకపోతే డెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. వితౌట్ మెడిటేషను, ఇంకా కొన్ని ఏదైనా చేసే వాళ్ళు ఉంటాడు, మెడిటేషన్ చేయడం, యోగా చేయడము, మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకొక 2-3 నిమిషాలు టైం ఉంటుంది, అంతేగాని గంటల కొద్దైతే ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో 30 నుంచి 25 మధ్యలో హార్ట్ ఆగిపోవడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ పోవడం ఆగిపోయింది. దానివల్ల బ్రెయిన్ కొద్ది డ్యామేజ్ కావడం జరిగింది. సరే, ఆ కొద్దితో ఆగుంటే చాలా సేఫ్గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హ్యాపీగా బయటకు వస్తారు, మొక్కుదాం అందరం రావాలని. కానీ అంతసేపు ఆగిపోవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ 100% కాదు. ఎందుకంటే ఏదైనా మిరాకిల్ జరగవచ్చు, మెడికల్ దాంట్లో ఏదైనా మిరాకిల్ జరగవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్, ఎందుకంటే హరీష్ రావు గారు వెళ్ళడము, కేసీఆర్ గారు కూడా మొత్తం అంటే ఈ కేసు సంబంధించింది ఇంకా స్పెషలిస్టులు ఎవరు ఉన్నారా, ఫారెన్లో ఉన్నారా, లండన్, అమెరికా, కుదిరితే పక్కనున్న ముంబై, ఎక్కడున్నా సరే ఈ కేసు మొత్తం స్టడీ చేసి ఎవరైనా ముందుకు వచ్చి నేను ట్రీట్మెంట్ ఇస్తా అంటే వాళ్ళు ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించండి అని కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు కూడా సేమ్ ఈ రిపోర్ట్స్ అన్ని అటు లండన్ పంపించడము, ఇటు నెక్స్ట్ వచ్చేసి అమెరికాకు పంపించడము, నెక్స్ట్ పక్కనున్న ముంబైకి పంపించడము, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక మనిషి అన్నట్టు, ఒక మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారికి క్షేమంగా బయటికి రావడానికి. తర్వాత దేవుడే భారం, ఏం చేస్తారో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది చెత్తనా కొడుకులు, కొజ్జనా కొడుకులు అనొచ్చు బేసిక్. ఎందుకంటే చావు బతుకులో ఉన్నప్పుడు రాజకీయం చేయడం, ఏమని పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ ఇంత పెద్ద హాస్పిటల్ వదిలేసి అక్కడెక్కడ హైదరాబాద్కి తీసుకుపోయినారని కొంతమంది గలీజాలు. పెద్ది సుదర్శన్ రెడ్డి కొంతమందికి బినామీ, అందుకని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అనే పేరుతోని ఆయనతో సంతకాలు కానీ లేదంటే వేలు ముద్ర లేదని ఉంటే సెటిల్మెంట్లు చేస్తున్నారని కొంతమంది ఏమో ఇక్కడ హాస్పిటల్ లేదా ఇక్కడ ఎక్కడలో హాస్పిటల్ అక్కడనే ఎందుకు తీసుకుపోవాలని కొంతమంది. అది చెప్పే డాష్ గాలకు చెప్తున్నాను. అంటే నేను తిట్టకపోయేది, ఈ మాట నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది మిమ్మల్ని తిట్టాలంటే. ఇక్కడ విషయం ఏంటంటే, ఇలాంటి పరిస్థితిలో అంటే సావు బతుకులో ఉన్నప్పుడు కూడా రాజకీయం చేస్తున్నాడు విషయం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఎవరికైనా రావచ్చు అలాంటి సిచ్యువేషన్, దాన్ని రాజకీయంగా అంటపెట్టడం కరెక్ట్ కాదు కదా.
అక్కడ మనిషి ప్రాణం. సరే ఇన్ని రాజకీయాలు చేస్తున్నారు, ఇన్ని రాజకీయాలు చేస్తే ఒక మనిషిని బతికించగలుగుతారా? చెప్పండి. తీసుకురాగలిగితే ఎన్ని రాజకీయాలన్నా చేయండి. ఇక్కడ డబ్బు పెట్టడానికి లేరా? అందరు రెడీ ఉన్నారు డబ్బు పెట్టడానికి. మరి ఇప్పుడు కొన్ని కోట్లు పెడితే సెకండ్లో లేచి వస్తారా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు? ఎందుకంటే ఆయన చాలా క్రిటికల్ అయిన పరిస్థితి, చాలా సీరియస్గా ఉంది. చెప్పట్లేరేమో, చాలా సీరియస్గా ఉంది. కానీ మీ అభిమానము, బీఆర్ఎస్ అభిమానులు అయితే ఏంది, ఇటు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్సు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్సు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ప్రేయర్తో అందరు ప్రార్థిస్తే పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న ఖచ్చితంగా హాస్పిటల్ నుంచి బయటికి వస్తారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన ఇంకో రకమైన మనిషి కాదు. ఒక ఎదుటున్న వ్యక్తికి గౌరవం ఇచ్చే వ్యక్తి, అదే గౌరవం కోరుకునే వ్యక్తి. చాలామంది అంటారు పెద్ద సుదర్శన్ అన్నకు నమస్తే చెప్తే పట్టించుకోకుండా పోతాడు, చాలా ఎక్కువ ఉంది ఆయనకు అని అంటారు. వాస్తవం తెలియని విషయం ఏంటంటే ఆయనకు కుడి కన్ను కనబడదు. తెలంగాణ ఇష్యూలో ఏదో జరిగింది, ఆ టైం నుంచి ఆయనకు మెల్లమెల్ల కన్ను కనబడకపోవడం జరిగింది. ఎవరైతే రైట్ సైడ్లో ఉండి నమస్తే చెప్తారో ఎడ్జ్లో ఉంటే కనబడరు, మాట కనబడుతుంది కానీ మనిషి కనబడరు. సో ఆయన వెనకాల చాలామంది అన్నారు, ఆయన ఎప్పుడు చెప్పలే, ఆ మధ్య బయటికి చెప్పడం అంటే విని బాధ అనిపించింది ఆయనకి. అరే నన్ను ఇట్లా అనుకుంటున్నారు, మరి ఏం చేయాలి నేను అని. సో ఇలాంటి సిచ్యువేషన్లో పెద్ద సుదర్శన్ హార్ట్ అటాక్ వస్తే దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇది కాకుండా ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్న అంత పెద్ద హాస్పిటల్ వద్దు ఇక్కడ అని అంటారు కదా, ఇదే నిమ్స్ హాస్పిటల్కి రోజుకి 100 నుంచి 1000 మంది వస్తారు ఓపీ పేషెంట్. అంత పెద్ద హాస్పిటల్ కాదు నిమ్స్ హాస్పిటల్. జస్ట్ ఒక జనరల్ సర్జరీ లేదు. జనరల్ సర్జరీ ఏదో చేస్తారో ఆ డాక్టర్ లేరు నిమ్స్లో. ఇంత పెద్ద హాస్పిటల్ ఒక డాక్టర్ లేరా అంటే నేను హాస్పిటల్ నేను అన్నట్టు. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారు ఆయనకు చిన్న మణికట్టు ఆపరేషన్ ఏదో ఉంది, దానికోసం మరి అంత పెద్ద అపోలో హాస్పిటల్ అధినేత కదా, మరి ఎందుకు అపోలోలో చేయించుకోలే? ఫారెన్ కంట్రీకి ఎందుకు వెళ్ళిండు? అంటే కొన్నిటికి కొంతమంది స్పెషలిస్టులు కొన్ని ప్లేస్లలో ఉంటారు. సో అక్కడ జాతి కాదు, మతం కాదు, డబ్బు కాదు, హోదా కాదు, ఏది కాదు. ఆ మనిషికి ఆ ప్రాబ్లంకి పలానా దగ్గరికి పోతే తగ్గిద్ది, పలానా దగ్గర పోతే అవుతుంది, పలానా దగ్గర పోతే సేఫ్గా బయటకు వస్తారు అని కొన్ని ఉంటాయి. అలా ఆ భాగంలో తీసుకొచ్చి